హలో అండి. వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం నానబెట్టకుండా బూరెలను తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పూర్వకాలంలో ఎక్కువగా ఈ పద్ధతిలో చేసేవారండి. ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. అలాగే బూరెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా మన ఛానల్లో శనగపప్పు బూరెలు, పెసరపప్పు బూరెలు, కొబ్బరి పూర్ణాలు, ప్రసాదం బూరెలు ఇలా అన్ని రకాల బూరెల రెసిపీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా పైన వీడియో ఐ కార్డ్స్లో ఇస్తాను. అవసరమైన వారు తప్పకుండా చెక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బూరెలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు వరకు మినపప్పును వేసుకోవాలి. మినపప్పును 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక బౌల్ని తీసుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పొడి బియ్యం పిండినే ఉపయోగిస్తున్నానండి. ఇలా బియ్యం పిండిని నానపెట్టుకునైనా చేసుకోవచ్చు. లేదు ఇంకా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే మినపప్పును నానపెట్టకుండా గ్రైండ్ చేసుకుని జల్లించి తీసుకుని ఆ పొడిలోకి బియ్యం పిండిని వేసుకుని చేసుకోవచ్చు. అలా అయితే కొద్దిగా వంట సోడా వేయాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో అయితే వంట సోడా వేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఆ పద్ధతిలో కూడా బూరెలను ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ ప్రాసెస్లో అయితే మనం బియ్యం పిండిని కూడా మినపప్పుతో పాటుగా కలిపి నానబెట్టుకుంటాం కాబట్టి వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా బియ్యం పిండిలోకి నీళ్లు పోసుకుని పల్చగా కాకుండా కొంచెం ఇలా గట్టిగా పిండిని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి అరకప్పు మినపప్పు, 2 అరకప్పులు బియ్యం పిండి కలిపి తోపును ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, శనగపప్పు, తోపు ఏది కూడా మిగిలిపోకుండా 2 కూడా ఒకదానికొకటి కరెక్ట్గా సరిపోతాయి. ఈ శనగపప్పును కూడా క్లీన్ చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని ఒక 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మినపప్పు, శనగపప్పు 2 కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. పప్పులతో పాటుగా బియ్యం పిండి కూడా 2 గంటల పాటు నానుతుంది కాబట్టి మనకి ఫెర్మెంటేషన్కి ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు పప్పుల నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని మళ్ళీ ఒకసారి పప్పులను కడిగి తీసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి మినపప్పును వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా పిండిని రుబ్బుకుని ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం పిండిలోకి మినప్పిండిని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. చేత్తో బాగా కలుపుకున్నట్లయితే ఫెర్మెంటేషన్ ఇంకొంచెం తొందరగా అవుతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, బూరెలు మంచి రంగులోకి రావడానికి 1 టీ స్పూన్ పంచదార, బూరెలు క్రిస్పీగా రావడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. పల్చగా లేకుండా ఇలా కొంచెం థిక్గా ఉండాలి. ఇలా కలుపుకుని పిండి పైన మూత పెట్టుకుని 1 గంట పాటు ఫెర్మెంట్ చేసుకోవాలి. వేడిగా ఉండే ప్రదేశంలో క్లాత్ లాంటిది కప్పుకుని ఉంచుకున్నట్లయితే తొందరగా ఫెర్మెంట్ అవుతుంది. తర్వాత కుక్కర్ని తీసుకుని అందులోకి నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఈ పప్పులోకే చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. పప్పుని 2 గంటల పాటు నానబెట్టుకుని చేసుకుంటే 1.5 కప్పు నీళ్లు సరిపోతాయండి. పప్పుని నానబెట్టకుండా డైరెక్ట్గా చేస్తున్నట్లయితే 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు రెడీ అయ్యేలోపు బెల్లాన్ని తరిగి ఉంచుకోవాలి. బెల్లాన్ని కొంచెం సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలా బెల్లం తరుక్కునేలోపు శనగపప్పు కూడా విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా కూడా వచ్చేస్తుంది. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా ఉడికిపోయిందనుకోండి మిక్సీలో వేయాల్సిన పని కూడా ఉండదు. పప్పు గుత్తితోనే మెత్తగా చేసేసుకోవచ్చు. నీళ్ళు ఎక్కువగా ఉంటే నీటిని సెపరేట్ చేసుకుని అప్పుడు మ్యాష్ చేసుకోండి. ఇలా పప్పును మెత్తగా చేసుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి తీసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ఈ క్వాంటిటీలో తీసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదండి, లేదా ఇలా కొబ్బరి పొడిని వేసుకున్నా కూడా పర్వాలేదు. కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే పూర్ణం కూడా తొందరగా దగ్గర పడుతుంది. అలాగే ఫ్లేవర్ కోసం ప్యాన్కి అంటుకోకుండా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ పూర్ణం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
బెల్లం అంతా కరిగేసరికి ముందు ఇలా పల్చగా అవుతుంది, తర్వాత నెమ్మదిగా దగ్గర పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్కి ఒక 15 నిమిషాల దాకా టైం పడుతుంది. పూర్ణం అంతా ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకుని ఈ పూర్ణాన్ని ప్యాన్ అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. తొందరగా చల్లారడం కోసం ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా ముద్దల్ని తీసుకుని మీరు ఏ సైజులో బూరెలు చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూర్ణం బయట అయితే ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల పాటు నిలవ ఉంటుందండి. మొత్తం పిండి అంతా ఒకేసారి చేయకూడదు అనుకుంటే ఇలా సగం ప్రిపేర్ చేసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకుని ఒక 2 రోజుల పాటు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్ణాలు రెడీ అయ్యేలోపు నానపెట్టుకున్న తోపు పిండి కూడా ఫెర్మెంట్ అయిపోయి ఉంటుందండి. పిండి ఒకసారి కలుపుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం థిక్గానే ఉండాలి. పల్చగా ఉందనుకోండి పూర్ణానికి పిండి సరిగ్గా పట్టుకోకుండా జారిపోతుంది. కొంచెం థిక్గా ఉండేటట్లే చూసుకోండి. ఇప్పుడు బూరెలను ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న పూర్ణాలను పిండిలో వేసుకుని స్పూన్ సహాయంతో ఆయిల్లోకి వేసుకోవాలి. బూరెలకు తోపుపిండిని ఎక్కడ గ్యాప్స్ లేకుండా పట్టించుకోవాలండి. అప్పుడే అవి ఆయిల్లో విడిపోకుండా ఉంటాయి. చాలా వరకు బూరెల రెసిపీ అనేది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటుంది. తోపుపిండి పల్చగా ఉన్నా కూడా పూర్ణానికి పిండి సరిగ్గా పట్టుకోకుండా జారిపోతూ గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. తోపుపిండిని కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకుని పూర్ణానికి ఎక్కడ గ్యాప్స్ లేకుండా పిండిని పట్టించుకుంటే ఎవరైనా సరే చాలా ఈజీగా బూరెలను చేసుకోవచ్చు. అలాగే బూరెలను ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో అన్ని వైపులో కలుపుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అలాగే మీరు చేతితో కూడా వేసుకోవచ్చండి. ఇలా చేతితో వేసుకునేటప్పుడు ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకుని వేసుకోండి. నాకైతే చేతితో కంటే స్పూన్తోనే ఈజీగా అనిపిస్తుందండి. ఈ ప్రాసెస్లో చేసిన బూరెలు మరుసటి రోజు కూడా క్రిస్పీగా ఉంటాయండి. అలాగే 1 కప్పు శనగపప్పుతో అయితే ఈ సైజ్ బూరెలను మీరు దాదాపుగా 30 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బూరెలను ప్రిపేర్ చేసుకోండి. పూర్ణం మాత్రమే కదండి, బూరెలు కూడా మీకు ప్రిపేర్ చేసిన తర్వాత 2 రోజుల వరకు నిలవ ఉంటాయి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. పై లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల మౌత్ మెల్టింగ్ పూర్ణంతో చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బూరెలకి మధ్యలో హోల్ చేసుకుని వేడివేడి నెయ్యి వేసుకుని తీసుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటాయి. తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే ఈ పూర్ణం బూరెల రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.